తీసారా తల్లి? పేజీ నెంబర్ కూడా చెప్పనా? యేసు పిలుపుదైన కైసరయ్య ప్రాంతంలోకి వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనిచున్నారనేది. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనిచున్నారని వారిని అడిగను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునే కానీ నరులు నీకు బయలుపరచలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానించాం. పేతురు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులందరిని కూడా అడిగారు, ఏమనంటే, నేను ఏమని అనుకుంటున్నారు జనాలు? నా దగ్గరికి చాలామంది వస్తున్నారు, వాక్యం వింటున్నారు, నా గురించి చాలా విషయాలు స్ప్రెడ్ అయ్యాయి, అనేకమైన ప్రాంతాల వాళ్ళు నేను ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వేలాదిగా వస్తూ ఉన్నారు. అయితే ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది ఎన్ని కార్యాలు చూస్తున్నారు, ఎంతమంది నన్ను వెంబడిస్తున్నారు. అయితే వెంబడిస్తున్న వీళ్ళందరూ కూడా నేనేమనుకుంటున్నారు, ఈ ప్రజలు నేనేమనుకుంటున్నారు, ఈ దేశంలో ఉన్న జనులు నేనేమనుకుంటున్నారంటే, శిష్యులందరూ కూడా ఒక్కొక్క మాట చెప్పారు. అయ్యా, నువ్వు యోహాన్ అనుకుంటున్నారు, ఏలియా అనుకుంటున్నారు, ఇర్మియా అనుకున్నారు, లేకపోతే ఒక ప్రవక్తగా నేను అనుకుంటున్నారు అని ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క మాట చెప్పినప్పుడు, అప్పుడు యేసు ప్రభువారు ఆ శిష్యుల్ని క్లియర్గా ఒక మాట అడిగాడు డైరెక్ట్గా. ఏంటంటే, మీరైతే నన్ను ఏమనుకుంటున్నారు? ఈరోజు యేసు ప్రభువారు కూడా మనల్ని అదే అడుగుతూ ఉంటారు. ఒక సమస్య తీరడానికో, ఒక అవకాశం, ఒక అవసరత తీరడానికో, లేకపోతే మనకి ఏదో ఇల్లు కట్టుకోవడానికో, పెళ్లి చేసుకోవడానికో, ఉద్యోగం రావడానికో దేవుని మనం నమ్ముకుంటూ ఉన్నాం. నిజమే, మా కుటుంబం కూడా భయంకరమైన రుణబంధకాల్లో ఉన్నప్పుడు క్రీస్తు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మమ్మల్ని కూడా రక్షించారు. నిజమే, అప్పుడు ఆ సమస్య కోసమే వచ్చాం, అప్పుడు ఆ ఇబ్బంది కోసమే వచ్చాం, అప్పుడు ఆ పరిస్థితి కోసమే వచ్చాం, అప్పుడు ఆ రోగం తగ్గాలనే వచ్చాం. కానీ తగ్గిన తర్వాత, ఆ సమస్య తీరిన తర్వాత, ఆ పరిస్థితి మారిన తర్వాత, ప్రభు నీ పట్ల కృప చూపిన తర్వాత, ఇప్పుడు నీ మనసులో ఆలోచన మారాలి. ఒకప్పుడు నీకు సువార్త చేయబడినప్పుడు ఇలా చెప్పారు, అమ్మ నీకు ఉద్యోగం లేదు కదా, దేవుని నమ్ముకో, ప్రార్థన చేయి, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. వివాహం జరగట్లేదు అమ్మాయికి, అమ్మ వివాహం జరగట్లేదు కదా, యేసయ్యకి ప్రార్థన చేస్తే దేవుడు వివాహము చేస్తాడు, ఖచ్చితంగా మీ అమ్మాయికి లేకపోతే మీ అబ్బాయికి వివాహము జరుగుతుంది. వచ్చారు, వివాహాలు అయ్యాయి, ఉద్యోగాలు వచ్చాయి, జరగాల్సిన కార్యాలు జరిగాయి. ఇప్పుడు అప్పటిదాకా నీ ఉద్దేశం ఏంటి? యేసయ్యకి ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి, యేసయ్యకి ప్రార్థన చేస్తే అవసరతలు తీరుతాయి, యేసయ్యకి ప్రార్థన చేస్తే ఈ రుణాలు పోతాయి. ఈ విధంగా ఆలోచనతో మీరు వచ్చారు. అయితే ఇప్పుడు అవన్నీ తీరిన తర్వాత దేవుని మందిరానికి వస్తున్నారు, రక్షించబడుతూ ఉన్నారు, దేవుని వాక్యంలో ఎదుగుతున్నారు. ఇప్పుడు మీ ఆలోచన ఎలా ఉంది? ఇప్పుడు యేసయ్య అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు మీద మీకున్న అవగాహన ఏంటి? యేసుక్రీస్తు మీద మీకున్న ఆలోచన ఏంటి? మీకున్న తలంపు ఏంటి? యేసయ్య అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు అని ఒకవేళ డైరెక్ట్గా ఇప్పుడు యేసు ప్రభువారు మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు సమాధానం? అయ్యా, నువ్వు నన్ను అప్పుల్లోంచి రప్పించావయ్యా, నువ్వు అప్పులు తీర్చే దేవుడివి అని చెప్దామా? అయ్యా, నాకు భయంకరమైన రోగంలో ఉన్నప్పుడు ఆ రోగాన్ని తగ్గించేవయ్యా, నువ్వు స్వస్థపరిచే దేవుడివి అని చెప్తామా? ఇక్కడ పేతురు ఒక మాట చెప్తున్నాడు, ఏమనంటే, నీవు సజీవుడగు దేవుని కుమారుడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుడివి, సజీవుడవైన దేవుడు. చాలామంది దేవుళ్ళు ఉన్నారు మనకి, వాళ్ళందరూ చచ్చిపోయారు కదా. అందుకే మనం ఒకప్పుడు పూజలు చేసినప్పుడు వాటన్నిటికీ దాంట్లో వేసేసామా? వేసారా తల్లి? ఒక ఆవిడ ఇలాగే యేసు ప్రభు ఫోటో కూడా పెట్టుకుందంట. పాపం తెలియక ఆయనకు కూడా దండేసిందంట. ఈ లోపల ఓ పాస్టర్ గారు వెళ్తూ ఆ పటాలన్నీ చూశాడు. ఇంటి హాల్ ఎదురుగుంటా, సాధారణంగా మనం ఆ ఫొటోస్ అన్నీ కూడా ఇంటి ఎదురుగుంటానే కదా పెట్టుకుంటాం. చూసి లోపలికి వచ్చాడు. అయ్యో ఏటమ్మా ఇలా చేసావన్నాడు. అంటే ఆవిడ అన్నదంట, ఏమైందండి పాస్టర్ గారు, అసలు ఏమైందంటే, ఇదేటమ్మా వీటన్నిటికీ వేసావు, బాగానే ఉంది, దీనికి ఎందుకు వేసావు అంటే, దేవుడు కదండి, ఆయన కూడా ఒక దేవుడు కదా, మళ్ళీ మేము మా దేవుళ్ళన్నిటికీ వేసుకున్న తర్వాత ఆయనకి అయిపోతే ఆయన మరి ఫీల్ అవుతాడు కదా, ఆయన బాధపడతాడు కదా, ఆయన ఏదో తక్కువ చేసినట్టుగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఆయన కూడా వేసేసానండి దండ. పిచ్చిదేనా? వీళ్ళందరూ కూడా దండ ఎవరికి వేస్తాం? చనిపోయిన వాళ్ళకి వేస్తాం. ఈయన చనిపోలేదు, ఈయన చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సజీవుడు. అందుకే
నీవు దేవుణ్ణి అడిగితే ఆయన నీకు కనబడతాడు. సాధు సుందర్ సింగ్ అనేటువంటి ఒక దైవజనుడు తన యవ్వన కాలంలో 13వ సంవత్సరంలో, ఆ దినాల్లో బ్రిటిష్ వాళ్ళు స్కూళ్ళను నడిపేవారు. మిషనరీ స్కూల్స్, మిషనరీ ఆసుపత్రులు మాత్రం ఉండే, వాళ్ళే క్లినిక్ అవి చేసేవాళ్ళు. ఆ బ్రిటిష్ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతూ ఉండేవి. అయితే ఆ సమయంలో ఈ సాధు సుందర్ సింగ్ అనే ఆయన కూడా చదువుతూ ఉన్నాడు. సింగులు వేర్లు అంటే రాజులు అన్నమాట, చాలా ధనవంతులు. ఈయన అక్కడ చదువుతూ ఉన్నాడు. అయితే ఆ దినాల్లో మిషనరీ వాళ్ళు ఏం చేశారంటే ఖచ్చితంగా ఒక బైబిల్ క్లాస్ అనమాట. మనకి పీరియడ్స్ ఉంటాయి కదా స్కూల్లో, ఇవి ఉంటాయి కదా క్లాసులు, ఇంగ్లీష్ ఒకటి, తెలుగు ఒకటి, అలాగా రోజుకి ఒక బైబిల్ క్లాస్ ఒకటి పెట్టేవారు. సాధు సుందర్ సింగ్ ఈ క్లాసులకి అన్నీ వెళ్ళేవాడు కానీ బైబిల్ క్లాస్కి వెళ్ళేవాడు కాదు. స్కూల్లో పిల్లలందరికీ కూడా కొత్త నిబంధన పుస్తకాలు ఇచ్చేవారు. ఆ పుస్తకాలని చింపేసేవాడు. ఒకసారి ఆ మిషనరీస్ పాటలు పాడుకుంటూ దేవుని సువార్త చేసుకుంటూ ఆ రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఈ కొత్త నిబంధన పుస్తకాన్ని కాల్చేసి వాళ్ళ ముందే ఎగరేసేసేవాడంట. రాళ్ళతో కొంతమంది పిల్లల్ని తీసుకుని వచ్చి వాళ్ళ మీదకి రాళ్ళు విసిరేవాడంట, దాక్కుని రాళ్ళు విసిరేవాడంట. చాలా భయంకరంగా ఉండేవాడు. అయితే ఒకానొక దినాన్న దేవుని గురించినటువంటి ఒక ఆలోచన కలిగినప్పుడు, దేవుడు అతని హృదయాన్ని కదిలించినప్పుడు, తను నమ్ముతున్న దేవుళ్ళు ఉన్నారు, తన కుటుంబం నమ్ముతున్న దేవుళ్ళు ఉన్నారు, వీళ్ళు చెప్పిన ఈయన నిజమైన దేవుడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పినటువంటి ఈయన ఉన్నాడు. వయసు చూస్తే చాలా చిన్నది, 14 సంవత్సరాలు వచ్చాయి. ఆ వయసులో ఎవరు నిజమైన దేవుడో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఎవరు నిజమైన దేవుడు నేను తెలుసుకోవాలి. మంచం మీద పడుకున్నాడండి. ఆ దినాల్లో లూధియానా ఎక్స్ప్రెస్ అని ఉండేదంట, బ్రిటిష్ వాళ్ళు వేసిందే. ఆ ఎక్స్ప్రెస్ ఆ ఇంటి ముందు నుంచి దాదాపు కొంత దూరం నుంచి వెళ్ళేది. అది వెళ్ళినప్పుడు చాలా సౌండ్ చేస్తుంది. అప్పుడు కరెక్ట్గా అది వెళ్ళే టైంకి ఖచ్చితంగా సమయం ఎంత అవుద్దంటే 3:30-4 అవుద్దంట ఆ టైము. అయితే ఆ టైంకి వెళ్తూ ఉంటుంది, తెల్లవారుజామున అనమాట. ఆ ఫోటోల దగ్గరికి వెళ్ళాడు, దండం పెట్టుకున్నాడు, మీరు నిజమైన దేవుడైతే నాకు ఈ ట్రైన్ వచ్చే లోపల కనబడాలి. ఎక్కడో ఊరవతలు ఉండగానే అది హార్న్ కొడుతుంది కదా, అది వినబడేటప్పటికే కనబడాలి. అప్పుడు యేసు ప్రభువుకి మోకరించాడు, ప్రార్థన చేశాడు. మోకాళ్ళు వెళ్ళలేదు, ఆ మంచం మీదే, నువ్వు నిజమైన దేవుడు అయితే నువ్వు కనబడు, లేకపోతే నేను ఆ ట్రైన్ కింద పడి చనిపోతాను. నడుచుకుని వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నాడు, చనిపోవాలనుకున్నాడు. ఎందుకంటే ఏది నిజమో తెలియని ఆందోళనలో ఉన్నాడు, ఏది నిజమో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకంటే అతడు సువార్త విన్నాడు, దేవుని గురించి విన్నాడు, ఇతను నిజమైన వాడు, ఇతడు మన కోసం ప్రాణం పెట్టిన వాడు అనే విషయం తెలుసుకుని ఎందుకో హృదయం నొచ్చుకుంది, నేను చాలా తప్పు చేశాను అనుకున్నాడు. అయితే ఆ రోజు ఒక డెసిషన్, ఎవరు నిజమైన దేవుడో నాకు తెలియాలి. ఆ మంచం మీద పడుకుని, ఆ బాలుడే అండి, 14 సంవత్సరాలు అంటే బాల్యం, ఆ బాల్య దశ, కౌమార దశలోనికి వచ్చాడు. అప్పుడు ఆ ఆందోళనలో దేవునికి ప్రార్థన చేసినప్పుడు, అలా మొర్రపెట్టినప్పుడు సౌండ్ వినబడిందంట అండి. పడుకున్నాడు మంచం మీద, సౌండ్ వినబడిందంట. ఎప్పుడైతే ఆ సౌండ్ వినబడిందో తను అనుకున్నాడు, ఇంకా నాకు దేవుడు కనబడలేదు కాబట్టి నేను ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పేసి ఆ దుప్పటి తీసి ఇలా కూర్చున్నాడు. లెగుద్దామని చెప్పేసి ఆ మంచం మీద ఇలా కూర్చున్నాడు. ఇలా కూర్చునేటప్పటికి ఎదురుగుంటా గొప్ప వెలుగు వచ్చిందంట. ఆ గొప్ప వెలుగు వచ్చి, ఆ గొప్ప వెలుగులో సిలువలో వేలాడుతూ యేసు ప్రభువు వారు కనిపించారంట. ఆ కనబడి మాట్లాడుతున్నాడంట, సాధు సుందర్ సింగ్, నేనే నిజమైన దేవుణ్ణి, నేను నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఎప్పుడైతే ఆ స్వరూపాన్ని చూశాడో, ఆ స్వరాన్ని విన్నాడో ఇంకా ఆగలేదండి. మోకాళ్ళు వేసి కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. తను చేసిన వ్యతిరేకతలు, తను చేసిన పాపాలు, తను చేసిన అవన్నీ కనబడతా ఉన్నాయి. ఎంత వ్యతిరేకించాడు, బైబిల్ కాల్ చేశాడు, ఇవన్నీ కనబడతా ఉన్నాయి. వెక్కిలి పడితే ఏడుస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఉదయం వద్దామని చూస్తూ ఉన్నాడు. ఉదయం అయింది, సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. ఈ లోపల ఇంట్లో వాళ్ళందరూ లేస్తూ ఉన్నారు. వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి, నాన్న దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, నాకు యేసయ్య కనిపించాడు, ఆయనే నిజమైన దేవుడు అంట కదా, నేను ఆయనే నమ్ముకుంటానమ్మా అంటే, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో అని తల్లి అంది. తండ్రి అయితే ఇంకా అసలు ఆ మాట ఎత్తగానే చాలా కోపంతో రగిలిపోయాడు. అయితే ఇల్లంతా వ్యతిరేకం అయిపోయింది. అన్నదమ్ములు వ్యతిరేకం అయిపోయారు, వదినలందరూ వ్యతిరేకమైపోయారు, తల్లిదండ్రులు వ్యతిరేకమైపోయారు. చివరికి తల్లి చేరదీసేసి కొన్ని దినాలకు తల్లి చనిపోయింది. అయితే తండ్రికి పూర్తిగా వ్యతిరేకమైపోయాడు. ఇంక వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే బయటకు వెళ్ళిపోయాడు సాధు సుందర్ సింగ్. మా ఇంట్లో ఒక చిల్లి పైసా కూడా బయటకు వెళ్ళిపో, దేవుడు కావలిస్తే, యేసు కావలిస్తే బయటకు వెళ్ళిపో, ఒకవేళ వద్దు మాతో పాటు ఉంటానంటే నువ్వు ఇంకా ఆ దేవుడి పేరు కూడా నువ్వు
ఎత్తొద్దు. మనకు బోళ్ళంత ఆస్తి ఉంది, బోళ్ళంత సంపద ఉంది, మనం ధనికులం, జమీందారులం, ఇక్కడ రాజులం. నువ్వు మనతో పాటు ఉంటే చాలు, నువ్వు ఏ చదువు చదవక్కర్లేదు, చదివిన చదువు నీకు అతి జ్ఞానాన్ని తీసుకొచ్చిందని చెప్పేసి మాట్లాడితే, లేదు నాతో మాట్లాడిన యేసు కోసం నేను జీవిస్తానని చెప్పేసి నడుచుకుని వెళ్ళిపోయాడు. అలా నడుచుకుని వెళ్ళిపోయిన తర్వాత కొన్ని దినాలకి కనబడ్డాడు ఆ ఊరిలో. వీడు మన ఊరిలో తిరుగుతూ యేసు నిజమైన దేవుడు అని చెప్పి మన పరువు తీసేస్తున్నాడని చెప్పేసి తండ్రి ఇంకా ఆ వదినలు అన్నయ్యలు పిలిచారు. అరే రారా, ఇంటికి రారా, ఒకసారి నీతో మాట్లాడే పని ఉందన్నాడు ప్రేమగా. అన్నయ్య పిలుస్తున్నాడు కదా. అప్పటికి ఆ భోజనం చేసి చాలా రోజులు అయిపోయిందంటే అండి పాపం. ఎవరైనా ఏదైనా పెడితే తింటున్నాడు, లేకపోతే అలాగే ఉంటున్నాడు. కానీ యేసుక్రీస్తు తనకు కనిపించిన, తనకు దర్శనం ఇచ్చిన ఆ దర్శనాన్ని మాత్రం అందరికీ చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఆయన నిజమైన దేవుడు, ఆయన నాకు కనబడ్డాడు, నాతో మాట్లాడాడు అని చెప్పుకుంటూ వెళ్తున్నాడు. అన్నయ్య పిలిచాడు కదా, మారేరేమో, నన్ను లోపలికి ఆహ్వానిస్తారేమో అనుకుని తీసుకొచ్చాడంట. ఇంటికి వచ్చాడంట. ఇంటికి వస్తే వదిన అన్నదంట, నువ్వు అక్కడే ఉండు అన్నదంట. అక్కడే ఉన్నాడు. అరుగు మీద కూర్చోపెట్టారు. అరుగు మీద అలా కూర్చో, ఒక ఆకు తెచ్చుకో అన్నారంట. ఆకు తెచ్చుకున్నాడు. భోజనం చక్కని పులిహార వండారంట. చక్కని ఆ భోజనం ఏదో వండారు. ఆ భోజనాన్ని తీసుకొచ్చి పెట్టారంట. పెడితే చాలా దూరంగా ఉన్నారు, సాధు సుందర్ సింగ్కి చాలా దూరంగా ఉన్నారు. అతడు బాధపడుతూ ఉన్నాడు, ఏంటి నన్ను ఇంత దూరం చేస్తున్నారు, లోపలికి ఆహ్వానిస్తారేమో అనుకున్నాను, లోపలికి పిలుస్తారనుకున్నాను, ప్రేమగా కౌగిలిస్తారనుకున్నాను, వీళ్ళు ఎంతో నన్ను ప్రేమించేవారు, ఆ ప్రేమ అంతా చూపిస్తారనుకున్నాను, ఇదేంటి ఎంత దూరంగా పెడుతున్నారు. అయినా సరేలే, పిలిచారుగా, ప్రభువే నాకు ఈ ఆహారం పెట్టడేమో అని చెప్పేసి ఆ భోజనాన్ని తీసుకుని తినేసి చేయి కడుక్కున్న తర్వాత వెళ్ళిపోయిసారి అన్నారంట. ఏమి మాట్లాడదు, వెళ్ళిపో అన్నారంట. తనకేం అర్థం కాల, నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ లోపలోంచి రక్తం పడడం ప్రారంభించింది నోట్లోంచి. ఆ నోట్లోంచి రక్తం పడడం ప్రారంభిస్తే వెళ్తూ ఉన్నాడు, రక్తపు వాంతులు అవుతూ ఉన్నాయి. ఒక చోట స్పృహ పడిపోయాడు. కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఒక గృహంలో ఉన్నాడు, ఒక ఇంట్లో ఉన్నాడు ఆయన. ఆ ఇంట్లో మంచం మీద పడుంటే ఒక ఆయనకి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఏం బాబు, నువ్వు దారిలో పడిపోతే, ఆయన కూడా మిషనరీ, దేవుణ్ణి నమ్ముకున్న ఒక డాక్టర్, ఆయన మిషనరీ అనమాట. ఏంటి నువ్వు పడిపోతే నేను తీసుకొచ్చాను, నేను ఏం జరిగింది అసలు, ఏం తిన్నావు అని అంటే, అప్పుడు చెప్పాడు, పలానా తిన్నానండి, అమ్మ నాన్న పిలిచారు, అన్నయ్య వాళ్ళు పిలిచారు, ఈ భోజనం పెట్టారని. అంటే అందులోనే నీకు విషం పెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విషయం ఎంత గొప్పదంటే, ఎంత శక్తివంతమైందంటే, గంటలో నిన్ను చంపేస్తుంది. నువ్వు కళ్ళు తెరిచి నేను తీసుకొచ్చి ఇప్పటికి 3 రోజులైంది, ఈరోజు నువ్వు కళ్ళు తెరిచావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు బ్రతికించాడండి. వెంటనే చచ్చిపోతారంట. అంత శక్తివంతమైన విషయాన్ని అతనికి పెట్టినప్పుడు ప్రభు ఏం చేశాడో తెలుసా, ఆ విషయాన్ని కూడా విరిచేశాడు. ప్రభు అతనికి జీవితాన్ని ఇచ్చాడు. తన జీవితకాలం అంతా కూడా క్రీస్తు కోసం జీవించడం ప్రారంభించాడు. దేవుడు మాట్లాడతాడా? మాట్లాడతాడు. ఆయన మనతో మాట్లాడతాడు. అందుకే ఆయన సజీవుడండి. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీతో మాట్లాడతాడు. నువ్వు బాధలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీతో మాట్లాడతాడు. ఎంతో వేదనలో మా కుటుంబం ఉన్నప్పుడు అండి, పాస్టర్ గారు చాలా వేదనతో, భయంకరమైన సమస్యలు తట్టుకోలేక కన్నీళ్ళతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు రాత్రి పాస్టర్ గారికి ఒక దర్శనం వచ్చింది. ఏంటంటే, వాళ్ళ నాన్నగారు ఎవరో మరి మొత్తానికి వచ్చి ఆ ఒళ్ళో తలపెట్టుకుని పాస్టర్ గారు తలపెట్టుకున్నారు, ఏడుస్తూ ఉన్నారన్నమాట, బాధపడుతూ ఉన్నారు. ఎందుకమ్మా నేను ఉన్నానుగా అని చెప్పేసి తెల్లని వస్త్రాలు వేసుకుని తల నిమురుతున్నట్లుగా దర్శనం వచ్చింది. ఎప్పుడైతే ఆ దర్శనం వచ్చిందో ఉదయం లేచేటప్పటికి నిజంగా నాన్న వస్తాడేమో అని చెప్పేసి పాస్టర్ గారు అనుకున్నారు. కానీ ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. నీకెంత కష్టం ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ లోకంలో నీకు ఎవరు కూడా ఆదరించకపోవచ్చు, ధైర్యపరచకపోవచ్చు, మాట్లాడకపోవచ్చు. కానీ ఎవరు మాట్లాడతారో తెలుసా? నీవు నమ్మిన దేవుడు నీతో మాట్లాడతాడు. అందుకే ఆయన సజీవుడండి, సజీవుడు. ఇప్పటివరకు ఎవరు కూడా అలా నీతో నాతో మాట్లాడే ఉండకపోవచ్చు, కానీ యేసయ్యతో మాత్రం. ఆ దినాన మా కుటుంబం రక్షించబడినప్పుడు కూడా పాస్టర్ గారు ఒకే మాట చెప్పారు. ఏంటంటే, మీకు రుజువు కావలిస్తే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి. యేసయ్య నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నిజమైన దేవుడు అంటున్నారు, నేను ఇన్ని బాధల్లో ఉన్నాను, ఈ పరిస్థితిలో ఉన్నాను, నాతో మాట్లాడు అని చెప్పేసి ప్రార్థన చేయండి, దేవుడు మాట్లాడతాడు అనేవాడు ఆయన. నిజంగానేనండి, ఆయన ప్రార్థన చేస్తే ఆయన మాట్లాడతాడు. నీ తండ్రిలాగో, నీ తల్లిలాగో, దైవజనులాగో, మరొకరిలాగో, నేను ఎంతో ప్రేమించేవారిలాగో, నీకు ఒక స్నేహితునిలాగా వచ్చి నీకు సలహా ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు. మన దేవుడు సజీవుడు. అందుకే పేతురు అంటూ ఉన్నాడు, అయ్యా నువ్వు సజీవుడగు దేవుడివి నువ్వు. అయితే వెంటనే యేసుప్రభువారు ఏమన్నారో తెలుసా? ఈ మాట నీకు తండ్రి బయలుపరిస్తేనే
తండ్రే బయలుపరిచాడు, కానీ ఈ మాట ఇంకెవరు బయలుపరచలేదంట. ఈ ఆలోచన ఎక్కడి నుంచి రాలేదు? మనుషుల నుంచి నీకు రాలేదంటున్నాడండి. చూడండి ఆ మాట 17వ వచనం. అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ, దేవుడే నీకు బయలుపరిచాడు కానీ నరులు నీకు, మనుషులు చెప్పుకున్న మాటలు కాదండి, మనుషులు మాట్లాడుకునే మాటలు కాదండి. యేసు క్రీస్తు గురించి నీకంటూ ఒక అవగాహన ఎక్కడి నుంచి రావాలి? తండ్రి దగ్గర నుంచి రావాలి. అది సహవాసంలోనే. ఈ రోజున చాలామంది సంఘానికి రాలేని వారు, మందిరానికి రాలేని వారు, ప్రార్థన చేయలేని వారు, సంఘంతో ఉండలేని వారు చాలామంది ఉంటారు. కానీ ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, నువ్వు నీకంటూ ఒక సహవాసం కలిగి ఉండాలి, నీకంటూ ఒక ఆత్మీయమైనటువంటి ఒక బంధాన్ని కలిగి ఉండాలి. నిశ్చితార్థం చేసినంత మాత్రాన్ని పెళ్ళైపోద్దా? నిశ్చితార్థం ఈ దినాల్లో నిశ్చితార్థం చేసి సినిమాలకు పంపించేసేవాళ్ళు, ఆ సినిమాలకు పంపించేసి, పార్కులకు పంపించేసి తర్వాత చెప్తూ ఉంటారు ఏమని, పాస్టర్ గారు చాలా అన్యాయం అయిపోయిందండి, చాలా మోసపోయేవానండి. ఏమైందో కదా పెట్టుకున్నారు, ఇంతలో ఏమైపోయింది? అబ్బాయి పెళ్లి చేసుకొని అంటున్నాడండి, అమ్మాయి నచ్చలేదు అంటున్నాడండి. ఉన్నాయి కదా, చాలా విన్నాం మనం ఇలాంటివి. మధ్యలోనే ఎన్నో భయంకరమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. అయితే దేవుడికి నీకు మధ్య నిశ్చితార్థం మాత్రమే జరిగితే సరిపోదు. ఏమవ్వాలి? వివాహం అవ్వాలి. వివాహం అంటే దాని అర్థం అంటే అన్యోన్యత. దేవునితో నీవు మాట్లాడాలి, దేవునితో నీవు సంబంధాన్ని కలిగి ఉండాలి, దేవునితో నీవు సహవాసాన్ని కలిగి ఉండాలి, దేవునితో నీవు అంటుకట్టబడి ఉండాలండి. దేవునితో నీకంటూ ఒక ఆత్మీయమైనటువంటి అనుబంధం ఉండాలి. ఎవరికైనా నువ్వు సాక్ష్యం చెప్పినప్పుడు నీ గురించి కూడా చెప్పగలగాలి. ప్రభువు నేను ఇలా ఆనందిస్తున్నాను, ప్రభువులో నేను ఇలా ఆస్వాదిస్తున్నాను, సంతోషిస్తున్నాను, ఆయన ఇంత గొప్పవాడు అని నీ స్వీయ అనుభవాన్ని, నీ సొంత అనుభవాన్ని చెప్పగలగాలి. ఆ అనుభవం లేకుండా, ఆ ఆత్మీయ జీవితం లేకుండా, ఆయనతో అలాంటి సహవాసం లేకుండా నువ్వు ఎన్ని మాటలు చెప్పినా కూడా అవతలది ఎలా ఉంటుందంట? ఎలా ఉంటుంది? చప్పచప్పగానే ఉంటుంది. అవతల వ్యక్తి నీ సహవాసం, నీకు సహవాసం అంటూ లేకుండా దేవుని గురించి నువ్వు ఎన్ని చెప్పినా కూడా అది అంత ప్రయోజనకరంగా ఉండదు. కానీ అది నువ్వు అనుభవిస్తూ చెప్పగలిగితే, ఇప్పుడు హైదరాబాద్లో బిర్యానీ చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా వెళ్ళి ఆ బిర్యానీ తిన్నారనుకోండి, మీరు ఖచ్చితంగా చెప్తారు. ఎలాగ చెప్తారు? లొట్టలు వేసుకుంటూ చెప్తారు, అది ఉంటుందండి. లేకపోతే ఏదో స్వీట్ గురించో ఏదో ఐటెం గురించి చెప్తారు. దాన్ని మీరు తిన్నారు, అది చాలా బాగుంది టేస్ట్. ఇప్పుడు ఎలా చెప్తారు? మీరు తిన్నారు కాబట్టి ఆ టేస్ట్ని ఫీల్ అవుతూ చెప్తారు. ఇప్పుడు అదేదో ఎవరో చెప్పారు, ఏమంటే హైదరాబాద్లో బిర్యానీ అంటే చాలా బాగుంటుందంట. ఈ మాట ఎలా ఉంది? అబ్బా హైదరాబాద్ బిర్యానీ ఉంటుందండి. ఈ మాట ఎలా ఉంది? అంట అనేది అంతగా అంటుకోదు. కానీ నువ్వు స్వీయంగా నీకంటూ నువ్వు అనుభవించావు, ఆ టేస్ట్ నీకు తెలుసు. అది చెప్పేటప్పటికి అమ్మ నేను తినాలరా బాబు ఎలాగైనా ఈసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు, లేకపోతే పలానా స్వీట్ నేను తినాలరా, పలానా ఐటెం నేను తినాలరా అనిపిస్తుంది. ఎందుకని? నువ్వు చెప్పగలిగావు కాబట్టి. ఈ రోజున నీకంటూ దేవునితో ఒక ఆత్మీయమైన సహవాసం, అనుబంధం లేకపోతే దేవుని గురించి నువ్వేమీ కూడా చెప్పలేవు. ఒకవేళ చెప్పినా అది చెప్పగానే ఉంటుంది, అంత టేస్ట్గా ఉండదు. అందుకే నీ సహవాసం, నీ క్రైస్తవ జీవితం, నీ పక్క వాళ్ళ గురించి ఆలోచించకండి, నీ ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించకండి, ఫలానా వాళ్ళ గురించి నీవు ఆలోచించదు. వారు ఎలాగున్నారనేది, క్రైస్తవ జీవితంలో ఎవరు ఎలాగున్నారన్నది ఆలోచించద్దండి. వారి కోసం ప్రార్థన చేయమన్నాడు అంతే. ఎవరైనా పడిపోతున్నారనుకో వారి కోసం ప్రార్థన చేయి, ఎవరైనా దిగజారిపోతున్నారనుకో వారి కోసం ప్రార్థన చేయి. ఒకవేళ వారు నీ మాట వినినా వినకపోయినా 1, 2, 3 సార్లు వారిని హెచ్చరించు, ప్రేమతో వారికి గద్దించు, ప్రేమతో వారిని సరిచేయడానికి ప్రయత్నించే. ఇంకా వినలేదనుకోండి ప్రార్థన చేయి అంతే. అంతేగాని వాళ్ళు అలా ఉన్నారు కదా నేను అలాగే ఉంటాను, వాళ్ళు అంతగా చర్చికి రావట్లేదు కదా నేను రాను, వాళ్ళు పరిచయం చేయట్లేదు కదా నేను చేయను, వారు ప్రార్థన చేయట్లేదు కదా నేను చేయను. ఎవరితోనూ నీ ఆత్మీయ జీవితాన్ని పోల్చుకోదు, ఎందుకంటే పాడైపోతావు. ఎవరితోనైనా నీ ఆత్మీయ జీవితాన్ని పోల్చుకుంటే నువ్వు పాడైపోతావు, నీ 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 భక్తి పాడైపోతూ ఉంటుంది. నీ పోలిక ఈ భక్తి విషయంలో ఎవరితోనూ పోల్చుకోకండి. ఎప్పుడు కూడా ఈ భక్తి విషయంలో ఎవరితో పోల్చుకోవాలి? ఉన్నతమైన వారితోనూ పోల్చుకోవాలి, దిగజారిపోయే వారితో పోల్చుకోకండి. మనం ఏమని పోల్చుకుంటాం? ఏమంటే వాళ్ళ ఇల్లు ఎంత బాగుంటుందండి అనుకుంటామా? బాగుంటుంది అనుకుంటాం. అలా ఉంటే బాగుంటుందని, మాకు కూడా అలాంటి ఇల్లు ఉంటే బాగుంటుందండి అనుకోండి. అదే ఒక చిన్న పాక ఉండి దాంట్లో ఏ గదులు లేకుండా ఉన్నాయనుకోండి, ఆ ఇల్లు ఎంత బాగుందని, మాకు అలాంటి ఇల్లు ఉంటే బాగుంటుందని అనుకుంటారా? ఇల్లు విషయంలో అలాంటి కోరుకోరు. పెంకుటిల్లు, తాటికిల్లు పని చెయ్యవు. ఏం కావాలి? ఆల్టెక్ ఇల్లు కావాలి, 2, 3 అంతస్తులు కావాలి కదా. కానీ ఆత్మీయ జీవితంలో ఎవరిని పోల్చుకుంటాం? వాళ్ళు వస్తున్నారు ఏంటండి చర్చికి? ఏమా చర్చికి రాలేదు, వాళ్ళు వస్తున్నారు ఏంటండి పాస్టర్ గారు అస్తమాను మమ్మల్ని అడిగేస్తారు.
వాళ్ళని అడుగుతున్నారా? అమ్మ ఈ మధ్యన పరిచయంలో కనబట్టలేదు, వాళ్ళని అడుగుతున్నారు ఏంటండి? వాళ్ళు ఈ మధ్యన చేయట్లేదు, అసలు కనిపించట్లేదు, మమ్మల్ని అడుగుతారు ప్రతిదానికి. నువ్వు ఎవరితోనూ పోల్చుకోవద్దు. నీ భక్తి, నీ పరిచర్య, నీ ఆత్మీయత అంతా కూడా నీ వ్యక్తిగతం. నువ్వు చేస్తే నువ్వు దీవించబడతావు, నువ్వు ఫలవంతం అవుతావు, నువ్వు ఒక ప్రయోజనకరమైనటువంటి స్థితిలోనికి నువ్వు వెళ్తావు. నువ్వు చేయలేదనుకో, నువ్వు దిగజారిపోతావు, నీ సాక్ష్యం పాడైపోతుంది, నీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది. తర్వాత నీ బిడ్డలు, నీ కుటుంబం, ఆ పరిస్థితులన్నీ కూడా నువ్వు స్వీయంగా చూడాల్సి వస్తుంది. నువ్వు ఎదుగుతూ ఉండే కొలది, ఇప్పుడు చూడండి, ఒక మొక్క ఉందనుకోండి, చక్కగా ఒక మొక్క వేశారు, ఎవడో నాలంటాడో వెళ్ళి జాగ్రత్తగా అది పట్టుకుని ఇలా తెంపేశాడు, ఏమవుతుంది? ఆ కాండం ఏమైపోద్ది? ఎండిపోద్ది కదా. మొక్కని మొదల నుంచి మధ్యలోంచి గోరుతో గిల్లేశాను నేను, మొత్తం అంతా లాగేశాను. అది ఒకవేళ ఇంకా ఫలిస్తాను, ఇంకా చిగురిస్తాను అనుకుంటే చిగురిస్తుంది, లేకపోతే కొన్ని అయితే ఎండిపోతాయి. ఇప్పుడు నువ్వు మొక్క స్థితిలోనే ఉన్నావు. అదే ఒక చెట్టు ఉంది, మనకు చెట్టు ఉండేది, ఇప్పుడు తీసేశారు. చాలామంది కోసుకునేవారు పందు బొల్లల కోసం, విరిచేసేవారు. దానికి ఏమైనా అనిపిస్తుందా? ఏదైనా చిన్నదైనా లోటు కనబడుతుందా? ఒకసారి ఎవరో పని వాళ్ళు వచ్చారు ఎక్కడో పని చేయడానికి, మొత్తం ఇంచుమంది 10 మందో ఎంతమందో అందరూ ఒక కొమ్మ లాగేశారు, ఇచ్చేసుకున్నారు, పందు బొల్లలు కట్ చేసేసుకున్నారు, వెళ్ళిపోయారు, అంతే నవ్వులుకుంటూ వెళ్ళిపోయారు. కానీ చెట్టుకి ఏ లోపము కూడా కనిపించలేదు, ఎందుకంటే అది మహావృక్షం అయింది. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో కూడా విరిచేసుకుంటే నువ్వు విరవబడతావు, కానీ నువ్వు ఫలిస్తే అనేక మందికి ఉపయోగపడతావు, అనేక మందికి మాదిరికరంగా మారిపోతావు, అనేక మందికి దీవెనకరంగా మారిపోతావు. అందుకే నీవు దేవునితో సహవాసం కలిగి ఎదగాలి. నేను ఇంకా ఎదగాలి, నేను ఇంకా నేర్చుకోవాలి, నేను ఇంకా ఫలించాలి. ఎవరు ఎలాగున్నా, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎవరు ఎలాంటి ఆత్మీయ జీవితంలో పెరిగినా ఒదిగినా తగ్గినా, నేను మాత్రం నా జీవితాన్ని క్రీస్తుతో కొనసాగించాలి. నువ్వు చూసుకో, ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోయి, ఇంకెవరితోనూ పోల్చుకోకు, ఎవరి గురించి మాట్లాడు. కొంతమందికి ఏంటంటే ఎవరితోనూ పోల్చుకోపోయినా ఎవరొకరి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్యన మనోడు బాగా తగ్గిపోయిందండి, ఇన్నాళ్ళు తెగ వచ్చేవాడు, ఈ మధ్యన తెగ కనబడితే తనే ఆవిడే ఉండేది ప్రతిదానికి, ఈ మధ్యన బాగా తగ్గిపోయింది, ఎక్కడ కనబడట్లేదు. మనకు పలానా వాళ్ళ కోసం అనవసరం అండి. నీ క్రైస్తవ జీవితంలో, సంఘంలో నేను ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరించేది ఒకటే, ఏంటంటే పలానా వ్యక్తి గురించి ఎప్పుడు కూడా పాయింట్అవుట్ చేయకండి, అది దేవుడు చూస్తాడు. ఒక వ్యక్తి ఇలా ఉన్నాడు, ఒక వ్యక్తి అలా ఉన్నాడు, ఒక వ్యక్తి అలా చేశాడు, ఇలా చేశాడు, ఎప్పుడు కూడా వద్దు అసలు. ఎందుకంటే అది నీకు తీర్పు తెచ్చేదే, నిన్ను తీర్పులో నిలబెట్టేదే, ఆ వ్యత్యాసం చూపించేది. ఏ వ్యక్తి గురించి ఏం మాట్లాడద్దు. నీ భక్తి ఎలా ఉంది అంతే, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది అంతే, నువ్వు ఎలా దేవునిలో నడుస్తున్నావు, ఎలా దేవుని కోసం ఆశపడుతున్నావు అంతే. ఇంకెవరి కోసం కూడా నీకు ఆలోచన వద్దు. నువ్వు చేయగలవా? చెయ్యి. కొన్నిసార్లు పని అంతా మన మీద పడిపోదు. ఒకసారి చెప్పాను కదా, సంఘంలో ఆ రోజు ఎవరు రాలా, ఒక ఆయన జాన్ ప్రసాద్ గారు అని ఉండేవారు, ఒక ఆయన మొత్తం పని అంతా ఆయనే చేసేవాడండి, అంతా ఆయనే చేసేవాడు. పాపం చిన్నపిల్లలు ఎలాగైతే చేస్తారో పని అంతా ఆయనే చేసేవాడు. చేపలు వేయడం, తొడడం కూడా ఒక్కోసారి అన్నీ ఆయనే చేసేవాడు. ఒకరోజు అనిపించిందంట అతనిలో, ఇన్ని పనులు నేనే చేస్తున్నాను, ఎవరు కూడా నాకు సాయం చేయట్లేదు. మేము కాస్త సాయం చేసేవాళ్ళం సండే స్కూల్ టైంలో. పాపం ఉదయం 7 గంటలకో 8 లోపల వచ్చేసి మొత్తం అంతా చూసుకునేవాడు ఆయన. మేము సండే స్కూల్కి వెళ్ళే టైంలో ఉంటే ఆయనతో పాటు కాస్త చిన్నదో పెద్దదో సాయం చేసేవాళ్ళం. అలా సాయం చేస్తే అతనికి ఒక రోజు అనిపించిందంట, మొత్తం పని అంతా నేనే చేస్తున్నాను, నేను లేకపోతే ఏమవుద్ది, నేను లేకపోతే ఇది ఎవరు చేస్తారు, ఎవరు ఏం చేయరు, అది అన్నీ అలాగే ఉంటాయి. నేను లేకపోతే ఆరాధన టైంకి జరగదు, నేను లేకపోతే ఏమీ అవ్వదు, అంతా నేనే చేసుకున్నాను. ఎందుకో తెలియదు ఆలోచన అతనిలో వచ్చేసింది. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో మనోడు ప్రాక్టికల్లో పెట్టాడు. ఒకరోజు ఆదివారం రాలా, పాపం ఆ పాస్టర్ గారు, ఆ చర్చ్ పాస్టర్ గారు చూశారు, ఇదేంటి ఇంకా రాలేదు, చేసేవాడు కదా అనుకున్నారు. అనుకునేటప్పటికీ ఆ రోజు ఎందుకో తెలియదు ప్రభు మమ్మల్ని తీసుకెళ్ళిపోయాడు. సండే స్కూల్ పిల్లలు ఇంచుమించుగా మేము మాట్లాడుకుంటూ ముందు వెళ్ళిపోదాంరా, కాంగో అది నేర్చుకుందారా, ఎదురా అని చెప్పేసి మాట్లాడుకుంటా, ఎందుకో తెలియదు ఆలోచన మాకు ఎందుకు వచ్చిందో తెలియదు. ఎప్పుడు 8:15కి వెళ్ళేవాళ్ళం మేము, అప్పటికి సగం పని అయిపోయేది. కానీ ఆ రోజు 7:30కి వెళ్ళిపోయాం, చాలా త్వరగా తయారైపోయాం, వెళ్ళిపోయి కూర్చుని ఉన్నాం, ప్రార్థన చేసుకున్నాం, కాసేపు ఆ కంఠస్థ వాక్యం చదువుకుంటూ ఉన్నాం. ఉదయాన్నే కదా కాంగో కొడితే పాస్టర్ గారు ఏమైనా అంటారేమో అని చెప్పేసి అలాగ చూస్తూ ఉన్నాం. ఎవరైనా వస్తే చిన్న మాట అనేసి పాస్టర్ గారు కొంచెం కాంగో కొడతామండి అని చెప్దామని చెప్పేసి ఎవరైనా వస్తారేమో అని చూద్దాం ఉన్నాం. ఈ లోపల పాస్టర్ గారు వచ్చారు. ఆ పాస్టర్ గారు వచ్చేటప్పటికి మా వాడు ఒకడు వెళ్ళిపోయాడు. పాస్టర్ గారు దగ్గరికి వెళ్ళిపోయి, పాస్టర్ గారు కాంగో నేర్చుకున్నాను, మరి బాగానే వచ్చారా బాబు, దేవుడు పంపించినట్లు, ఆయన ఇంకా రాలేదు, కొంచెం ఆ చేపలన్నీ వేసేసేయండి, వేసిన తర్వాత మీరు కాంగో నేర్చుకోండి. ఇంకా చూడండి, కాంగో నేర్చుకోవాలి కదా, మరి 5 నిమిషాలు అయిపోయింది మొత్తం పని అంతా.
అవన్నీ చేపలు, ఆ బరకాలు అన్నీ కూడా చాలా ఉండేవి. ఆ చర్చ్ అంతా సర్దాలంటే చేపలు ఉండేవి, ఆ బరకాలు లాంటివి ఉండేవి. అవన్నీ కూడా సర్దడానికి చాలా టైం పట్టేది. మొత్తం మేము ముగ్గురం, మాతో పాటు ఇంకొక రోడ్డు, మొత్తం అందరం కలిసి 5 నిమిషాల పని అయిపోయింది. చర్చి దుడిసేయడం, వేసేయడం అయిపోయింది. మేము వాయించేసుకుంటాం ఉన్నాం. ఆయన జాగ్రత్తగా 9:30కి వచ్చాడు. సండే స్కూల్ ఏమి వేయకుండా జరుగుతుందేమో చూద్దాం అని చెప్పేసి. ఏముంది ఇంకా ఇక్కడ అంతా చక్కగా జరిగిపోతుంది. అతను చేసే టైం కన్నా ముందుగానే దేవుడు సిద్ధపాటు చేశాడు. ఎప్పుడు అనుకోకండి నేనుంటేనే జరుగుతుందని. నువ్వు లేకపోయినా ఆ పొజిషన్లో చిన్న పిల్లలను కూడా దేవుడు వాడుకుంటాడు. ఆయనకు వాడుకోవడం తెలీదా? ఆయన నిలబెట్టడం తెలీదా? ఆయనను స్థాపించడం తెలీదా? ఆయనను నడిపించడం తెలీదా? చిన్న పిల్లలను కూడా దేవుడు వాడేసుకుంటాడండి. దేవుడు అద్భుతమైన వాడు, దేవుడు శక్తిమంతుడు. అందుకే నీ ఆత్మీయ జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోకు. కొన్నిసార్లు మనకు నిరాశ నిస్పృహలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ నిరాశలో నిస్పృహల్లో పడిపోకండి. ఎదగాలంతే, దేవుళ్ళో ముందుకు సాగాలంతే. ఏం జరిగినా ప్రభువా నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే అంతే. అయితే అలాగ నీ ఆత్మీయ జీవితాన్ని ప్రభువుతో పాటు నడిపించుకుని దేవుళ్ళు ఎదిగితే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. పేతురు ఆ దినాన దేవుని ఆత్మ ద్వారా, ఆ తండ్రి ఆత్మ ద్వారా నడిపించబడినటువంటి ఆ పేతురు యేసుక్రీస్తుతో ఈ సాక్ష్యం ఇచ్చిన తర్వాత దేవుడు అతనికి కొన్ని మాటలు చెప్పాడు. చెప్పిన కాసేపటికే చూడండి 21వ వచనం, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూను కలుగదని ఆయనను గద్దింపసాగెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి అక్కడ కింద కూడా ఇంకో మాట చదువుదాం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకు ముందు 16, 13 వచనంలో మనం చదివాం. యేసు ప్రభువారు పేతురుతో ఏమని అన్నాడు? ఆయన పరలోకమందున్న తండ్రి విషయాన్ని నీకు బయలుపరిచాడు, నువ్వు పేతురువు, నీ బండ మీద నేను సంఘాన్ని స్థాపిస్తాను అని పేతురుతో చెప్పాడు. ఇప్పుడు 21వ వచనంలోకి వచ్చేటప్పటికి అదే పేతురు ఏం చేస్తున్నాడో తెలుసా అండి? దేవుని అభిషేకాన్ని పొంది, దేవుని చేత వాగ్దానాన్ని పొంది, దేవుని కృపను పొంది, మిగతా 12 మంది శిష్యుల కన్నా దేవుని కోసం కాస్త ముందుగా ఎక్కువగా ఆలోచించి జ్ఞానవంతునైనటువంటి ఈ పేతురు ఈ 21వ వచనం వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు, నేను యెరూషలేమునకు వెళ్ళాలి, అక్కడ నేను హింసించబడాలి, నేను చంపబడతాను, మరలా 3వ దినాన తిరిగి లేస్తాను అని యేసు ప్రభువారు చెప్తే, అప్పుడు పేతురు యేసు ప్రభువారి చేతిని పట్టుకున్నాడంట. యేసు ప్రభువారి చేతిని పట్టుకుని ఆయన ఏమంటున్నాడంట? ప్రభువా, 22వ వచనం, ప్రభువా అది నీకు దూరమగునుగాక. నువ్వు చంపబడడం, నువ్వు శ్రమ పొందడం, నువ్వు నలగొట్టబడడం, నువ్వు తీర్పు పొందడం, ఇవన్నీ కూడా నీకు దూరమగును గాక అని చెప్పేసి యేసు ప్రభువారి చేతిని పట్టుకుని అంటూ, అది నీకెన్నడూను కలుగదు అని గద్దింపసాగాను. ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభుని గద్దిస్తున్నాడంట. ఎవరో? పేతురు. అది నీకెన్నడూ జరగదు. కొన్నిసార్లు మన పిల్లలు తల్లిదండ్రులు గద్దిస్తూ ఉంటారు. ఎప్పుడో తెలుసా? ఆ తల్లిదండ్రులు కొన్నిసార్లు తప్పుగా చేసినప్పుడు, ఆలోచనలు తప్పుడుగా ఉన్నప్పుడు, ఏదైనా పొరపాటుగా మాట్లాడినప్పుడు, ఎవరి గురించైనా ఏదైనా చెప్పినప్పుడు, అమ్మ ఎందుకమ్మా అలా మాట్లాడతావు, అలేదో పోయారు వాళ్ళ గురించి, మనకు అనవసరం, నువ్వు అలా మాట్లాడకూడదు అని చెప్తూ ఉంటారు. వాళ్ళ నాన్నతోనో తండ్రితోనో కొన్నిసార్లు గద్దిస్తూ ఉంటారు. చిన్నపిల్లలే గద్దిస్తూ ఉంటారు, హెచ్చరిస్తూ ఉంటారు, నువ్వు అలా చేయకూడదు, నువ్వు అలా మాట్లాడకూడదు, ఏమనుకుంటారు వాళ్ళు అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ పేతురు కూడా యేసు ప్రభువుని గద్దిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక సత్యం ఏంటో తెలుసా అండి? దేవుడు ఇదే పేతురుకి బయలుపరిచాడు, క్రీస్తు దేవుని కుమారుడు, ఆయన మాట మీరు విననే అని చెప్పేసి. ఇప్పుడు అలాంటి పేతురే, దేవుని ఆలోచన, దేవుని దర్శనం, దేవుని కృపను పొందిన అదే పేతురుని ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? సాతానుడు కూడా పేతురుని లోబర్చుకున్నాడు. ఏమని లోబర్చుకున్నాడు? యేసు ప్రభువారు యెరూషలేముకి వెళ్ళాలి, తీర్పు పొందాలి, నలగొట్టబడాలి, చనిపోవాలి, ఆ సిలువలో మరణించాలి, ఆ మరణించిన తర్వాత మరలా 3వ దినాన తిరిగి లేవాలి. దీనికోసం ఆయన వచ్చాడు.
అయితే ఈ విషయాలు శిష్యులు